హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హోమ్ స్టోరీస్. దిస్ ఈజ్ అను. ఈరోజు నేను మీతో ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసి హెల్దీ రాగి బనానా ప్యాన్ కేక్. హెల్దీ అని ఎందుకన్నానంటే ఇందులో నో ఎగ్, నో మైదా, నో షుగర్. సో ఇవేవి లేవు కాబట్టి ఈజీగా హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు, మార్నింగ్ అంటే మార్నింగ్, ఈవినింగ్ అంటే ఈవినింగ్ మనం చేసుకోవచ్చు. కిడ్స్కి సూపర్ టేస్ట్ని ఇస్తుంది. ఎల్డర్స్కి వెరీ హెల్దీగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్కైనా. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూద్దాం సింపుల్గా. 1 రైపెన్ బనానా, 2 స్పూన్స్ రాగి ఫ్లోరు, పించ్ ఆఫ్ సాల్ట్ ఆప్షనల్. తర్వాత లిటిల్ వాటర్ ఆర్ మిల్క్. నేనైతే మిల్క్ యూజ్ చేశాను, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. గీ ఆర్ ఆయిల్, మీ ఇంట్లో గీ ఉంటే గీ, ఆయిల్ ఉంటే ఆయిల్. యాక్చువల్లీ గీ అయితే బెటర్. తర్వాత ఇందులోకి వచ్చేసరికి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటనే నేను చెప్తాను. రాగి అంటే కాల్షియం రిచ్ ఫుడ్ అండి. చాలా కాల్షియం రిచ్ ఫుడ్, మన బోన్స్కి, టీత్కి చాలా ఎనర్జీని ఇస్తుంది అది. అలానే బనానా న్యాచురల్గా స్వీట్ని ఇస్తుంది. అలానే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. షుగర్ అవసరమే లేదు మనకి. బెల్లం కూడా ఆప్షనలే, నేనైతే వేసుకున్నాను, అది మీ ఇష్టము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ మంచిగా లైట్గా ఉంటుంది, ఫిల్లింగ్గా అనిపిస్తుంది. డైజెషన్ ఫ్రెండ్లీ రెసిపీ ఆల్సో. సో ఏం చేయాలంటే ఫస్ట్ నేను బనానా కట్ చేసుకున్నాను, మీరు చూసారు కదా. ఫస్ట్ బనానా కట్ చేశాను, కట్ చేసేసి మిక్సింగ్ బౌల్లో వేసుకొని 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్స్ ఇస్ ఎనఫ్. ఇంకా తక్కువ వేసినా బాగుండదు, ఎక్కువ వేసినా బాగుంటుంది 1 బనానాకి. అట్లాగే 1 స్పూన్ నేను వీట్ ఫ్లోర్ వేసుకున్నాను, గోధుమ పిండి, స్టిక్కీగా ఉండడానికి, బాగుండడానికి. గోధుమ పిండి తర్వాత నేను బెల్లం వేసుకున్నాను, జస్ట్ ఒక స్పూన్ అంతే. తక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ నేను వేసుకున్నాను. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు, సో నేను ఏం చేశానంటే ఈ ఇలాచీలో బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసాను. సో అవి మిక్స్ అయ్యేటప్పుడు ప్రాపర్గా మిక్స్ అయిపోయి బాగుంటుంది. మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నేను మిల్క్ వేసుకున్నాను. మిల్క్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు టేస్ట్. సో మనం మిల్క్ ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ చాలా లూజ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ ఏమన్నా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఎంత కావాలో అంత చూసి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు, చపాతీ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. నేను పెట్టేసుకొని లైట్గా గీ స్ప్రెడ్ చేశాను. లైట్గా గీ స్ప్రెడ్ చేసేసిన తర్వాత 3 వేసేసుకున్నాను నేను. ఫ్లేమ్ మంచి మీడియం కూడా కాదండి, లోలో పెట్టేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్లిమ్లో మళ్ళీ ఇట్లా తిప్పేసేసుకుంటే ఖతం. 2 మినిట్స్ అట్లా తిప్పేసి 2 మినిట్స్ ఉంచేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే వేడిగా బనానా ప్యాన్ కేక్ రెడీ. వెరీ హెల్దీ అండ్ క్విక్ రెసిపీ కూడా. జస్ట్ 10 మినిట్స్లోనే మనం చేసేసుకోవచ్చు, వెరీ ఈజీ. నేను 1 బనానా తీసుకున్నాను కదా, ఓన్లీ 1 బనానాకి నాకు 6 ఆర్ 7 వచ్చేసాయి ఇవి ప్యాన్ కేక్స్. ఇంకొంచెం థిన్గా అట్లా చాలా కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో మా బాబు ఎప్పుడైపోతుంది అనేసరికి నేను ఫాస్ట్గానే వేసేసి ఇచ్చేసాను. హీట్గా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. 24 అవర్స్ వరకు ఇది బాగానే ఉంటుంది, పాడవ్వదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.